పవన్ కళ్యాణ్ గారు హీరోగా హరిహర వీరమల్లు అనే చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇది మనందరికీ తెలిసిందే. ఇదే హరిహర వీరమల్లు అనే ఏదైతే చిత్రం ఉందో అది ముమ్మాటికి మా ప్రజావీరుడు పండుగ సాయన్న జీవిత చరిత్రకు సంబంధించిన అంశమే. నేను దీని మీద దాదాపు 10 రోజుల నుంచి నేను పోరాటం చేస్తున్నాము. ఈ చిత్ర యూనిట్ ఇప్పటివరకు ఎట్లాంటి స్పందన లేదు. వాళ్ళు మా ప్రజావీరుడు పండుగ సాయన్న జీవిత చరిత్రని ఉన్నట్టు కాపీ కొట్టి, మీరు అమెజాన్లో కూడా దొరుకుతుంది, మా కవి గారు ఇక్కడే ఉన్నారు, బెక్కన్ జనార్దన్ గారు, ప్రజావీరుడు పండుగ సాయన్ అనే పేరుతోటి పుస్తకం కూడా రాశాడు. మీరు చిత్ర యూనిట్ కానీ, జర్నలిస్టులు కానీ, మేధావులు కానీ, చరిత్రకారులు కానీ తెలంగాణ మీద లేదంటే ఆంధ్రలో ఉన్న కొంత పౌర నాయకులు కానీ ఎవరైనా ఉంటే చదవండి ఫస్ట్. ఇది ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాయన చరిత్రనే. హరిహర వీరమల్లులో వాడు ఏం చెప్తాడంటే, ఔరంగజేబు అనేటోడు దక్షిణ పథానికి వస్తే ఇక్కడ హరిహర వీరమల్లు అనేటోడు హిందూ సమాజాన్ని రక్షించడం కోసం ఆ ముస్లింల మీద దాడి చేసినట్టు చూపిస్తాడు. చరిత్రలో ఎక్కడనైనా హిందూ ముస్లింలు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ తెలుగుదేశం కానీ పోరాడినట్టు ఏమైనా చరిత్ర దాఖలాలు ఉన్నాయా? అసలు ఈ తెలంగాణ అనేది హిందూ ముస్లింల ఐక్యతకు నిదర్శనం. ఆ విషయానికి వస్తే అసలు ప్రజావీరుడు పండుగ సాయన్ అనే వ్యక్తి పుట్టిందే మొహరం పండుగ రోజు, దసరా పండుగ రోజు. ఆయన పేరు పండుగ సాయన్న కాదు, పండుగల సాయన్న. కాలక్రమేణా ఆయన పేరు పండుగ సాయన్నగా స్థిరపడింది. అంటే ఈరోజు బహుజన వీరుడుగా లేదంటే హిందూ ముస్లింలకు ఒక ఐకాన్గా ఉన్న ఒక ప్రజానాయకుడిని ఈరోజు సినిమా రంగం కమర్షియల్ కోసం, వినోదం కోసం, సమాజంలో హిందూ ముస్లిం మధ్య విద్వేషాలు రేకించడం కోసం, ఈరోజు ముస్లింలని తప్పుగా చూపించడం కోసం ఈరోజు ప్రజావీరుడు పండుగ సాయన చరిత్రని ఈరోజు వక్రీస్తున్నారు. ఇక రెండో విషయం, ఔరంగజేబ్ పీరియడ్ వచ్చేసి 1670 నుంచి 1707 వరకు, 1650 నుంచి 1707 మధ్యకాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ నిజాం రాష్ట్రంలో సంస్థానాలు ఉన్నాయి, వాళ్ళకి సైన్యం ఉంది. అప్పుడు భూస్వాములు లేరు, పెత్తందారులు లేరు, జాగీర్దారులు లేరు, జమీందారులు లేరు, దొరలు లేరు. దొరలు, జమీందారులు, జాగీర్దారులు వచ్చింది 17-18వ శతాబ్దంలో. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో ఏం చెప్తారు? ఆయన దొరల మీద, భూస్వాముల మీద, పెత్తందారుల మీద పోరాటం చేస్తూ ఉంటాడు. ఈ భూస్వాముల మీద, దొరల మీద, పెత్తందారుల మీద పోరాటం చేసిన వీరుడు మా ప్రజావీరుడు మా పండుగ సాయన్న. ఇది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక మల్లయుద్ధుడుగా కనిపిస్తాడు. ఈ తెలంగాణలో ఎవరిని అడిగినా చెప్తారు ప్రజావీరుడు పండుగ సాయన్న ఒక బలమైన మల్లయుద్ధుడు. అది కూడా ఆ సినిమాలో చూపిస్తారు. అట్లాగే ప్రజావీరుడు పండుగ సాయన ఏ రోజు కూడా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా పోరాటం చేసే వ్యక్తి. ఆయన ముస్లింలకు వ్యతిరేకంగానో, అగ్రకులాలకు వ్యతిరేకంగానో లేదంటే ఇంకో వర్గానికి వ్యతిరేకంగా చేసినోడు కాదు. అగ్రకులాల్లో ఉన్న పేద వర్గాల కోసం కూడా పోరాటం చేసిండు. ఆ రోజు అగ్రకులాలు ఉన్న పేద ఆడబిడ్డలు కూడా ఈ నిజాంలు, భూస్వాములు, పెత్తందారులు అత్యాచారాలు చేస్తే వాళ్ళ పక్కన నిలబడ్డాడు. ఆ రోజు వ్యవసాయం చేసే వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అన్ని కులాల, మతాల, వర్గాల వారి కోసం చెరువులు తవ్వించాడు. ఈరోజు ఏం చెప్తుంది సినిమా ఇండస్ట్రీ? మీరు సినిమా ఒకవేళ దేవుడి మీద ఏమన్నా హిందూ మతం మీద తీస్తే తీయండి. భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క మతం, ఒక్కొక్క చరిత్ర ఉంది. ఈ దేశంలో అత్యంత పవిత్రమైన ఏదైతే ఒక భారత కావ్యం ఉందో, మహాభారత కావ్యం 1,00,000 శ్లోకాలతో ఉంది. ఎన్ని ప్రధానమైన క్యారెక్టర్లు ఉంటాయి, ప్రతి కథకు ఉపకథ, ఉపకథకు ఉపకథ, ఎన్నో పాత్రలు ఉన్నాయి. మీరు వాటి మీద తీయండి. లేదా ఇక్కడ మా చెన్నకేశ్వర స్వామి ఉన్నాడు గంగాపురం, ఇక్కడ మా వేములవాడ రాజన్న ఉన్నాడు, మా భద్రాచలం రామన్న ఉన్నాడు, ఇట్లా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ మీద తీయొచ్చు కదా. ఏదో 4 డబ్బులు క్యాష్ చేసుకుందాం, చరిత్ర మీద అవగాహన లేకుండా, సంస్కారం లేకుండా, ఇక్కడ చరిత్ర, సంస్కృతి, ఆచారాలు, ఇక్కడ ప్రాంత భాష మీద, ఇక్కడ ప్రజల మధ్య ఉన్న ఐక్యత మీద తెలియకుండా ఏదో పిచ్చోడ్లాగా సినిమా తీసిన వాడు ఎవడో డైరెక్టర్ అంట. వాడు కానీ కనిపిస్తే ఫస్ట్ తెలంగాణలో చెప్పులు తీసుకొని కొడతారు వాడిని. సెన్స్ ఉందారా బాబు నీకు తెలంగాణ గురించి ఏం తెలుసురా? కొత్తగా ఈ తెలంగాణ సమాజంలో ఎప్పుడైనా మతం కోసం యుద్ధాలు జరిగినారా బాబు? నీకు తెలుసారా? చరిత్ర మీద అవగాహన ఉందా? మా బహుజన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ కావచ్చు, మా చాకల ఇలమ్మ కావచ్చు, మా దొడ్డి కొమరయ్య కావచ్చు, మా బండల కుర్మన్న కావచ్చు, మా సర్వాయి మా పరంగాసి ఆయన కావచ్చు, మా నక్కల రామన్న కావచ్చు, మా కొమరమ్మి కావచ్చు, మా దొడ్డి కొమరయ్య కావచ్చు, ఎవరైనా మతం కోసం పోరాటం చేసినారో బాబు? ఈ తెలంగాణలో నిజాంలు, రజాకారులు మా ఆడబిడ్డలను బట్టలిపి బతుకమ్మలు ఆడించిన రోజు, లేదంటే మా ఆడబిడ్డలను అత్యాచారం చేసిన రోజు, మా సంస్కృతి ఇక్కడ ఆడవాళ్ళని లేదంటే మగవాళ్ళని బలవంతంగా ఇస్లాంలోకి మతం మార్చిన రోజు కూడా ఇక్కడ ఆత్మగౌరవం కోసమే పోరాటాలు జరిగాయి. భూమి కోసం జరిగినాయి, భుక్తి కోసం జరిగినాయి, ఆత్మగౌరవం కోసమే పోరాటాలు జరిగాయి. కానీ ఇక్కడ ఏ రోజు కూడా మతం కోసం పోరాటాలు జరగలేదు, కులం కోసం పోరాటాలు జరగలేదు. ఈ సంస్కారం తెలియని ఒక సన్నాసి ఈరోజు హరిహర వీరమల్లు అనేసి ఓ సినిమా తీస్తుండో
ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఇప్పటికైనా చిత్ర యూనిట్ స్పందించాలి. ఈరోజు ఒకరితో స్టార్ట్ అయిన ఉద్యమం 2 రాష్ట్రాలు బగ్గు అంటున్నాయి. ఇది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి యూనివర్సిటీకి తీసుకెళ్తాం. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. మేము ఖచ్చితంగా సెన్సార్ బోర్డు కూడా అప్పీల్ చేస్తున్నాం. ఈరోజు సమాజంలో విద్వేషాలు రేగొట్టే ఇట్లాంటి పల్కిమల్ల సినిమాకు మీరు ఎట్లా సెన్సార్ బోర్డు కూడా అంటే ఇస్తారని కూడా మేము అడుగుతున్నాం. కాబట్టి సెన్సార్ బోర్డు కూడా మేము చాలా క్లియర్గా అప్పీల్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇట్లాంటి సినిమాలు రిలీజ్ అయితే ఖచ్చితంగా సమాజంలో విద్వేషాలు రేగొచ్చే అవకాశం ఉంది. కాబట్టి సెన్సార్ బోర్డు కూడా ఎవరైతే రచయిత ఉన్నారో, ఎవరైతే తెలంగాణ మేధావర్గం ఉందో, ఎవరైతే మేము అప్పీల్ చేస్తున్నామో మా అభ్యంతరాలు తెలియకుండా మీరు ఖచ్చితంగా ముమ్మాటికి కూడా దీనికి పర్మిషన్ ఇవ్వకూడదు. ఈ హరిహర వీరమల్లో మా బెకెన్ జనార్దన్ చాలా స్పష్టంగా రాశాడు. పులి సీన్ని ఒక అద్భుతంగా రాశాడు. పులి పండుగ సాయాన్ని దాడి చేసినప్పుడు పులిని ఓడించి దాని మీద స్వారీ చేస్తాడు. అదే స్టోరీ కనీసం ఆ విధవలకి కామన్ సెన్స్ అని ఉండాలి కదా, కనీసం మార్చి పెట్టాలని బెకెన్ జనార్దన్ రాసిన స్టోరీలో ఏదైతే సన్నివేశం ఉంటుందో అదే సన్నివేశం తీసుకొని పోయి పెట్టిండు. ప్రతిదీ మీరు సినిమాని మొత్తానికి బ్యాన్ చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. ఏవైతే క్లిప్పింగ్స్ కాపీ ఉన్నాయో అవి మాత్రం తీయాలి. లేదు, ఆ సినిమా మొత్తమే బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ ప్రజావీడు పండుగ సాని మీద మీరు ఒకవేళ సినిమా తీస్తే తీయండి, ఎట్లా తీయండి? మా ప్రజావీడు పండుగ సాని ఎవరి కోసం పోరాటం చేస్తాడో వాళ్ళ సినిమా తీయాలి, కానీ అనవసరంగా సమాజంలో విద్వేషాలు రేగొట్టేటో తీయకూడదు అనేసి మేము అప్పీల్ చేస్తున్నాం. లేదు, టైటిల్తో సంబంధం లేదు అసలు. ఫస్ట్ మా ఎవరైతే రచయిత ఉన్నారో ఆయనను కలవాలి. అట్లాగే మా తెలంగాణ సమాజంలో ప్రజావీడు పండుగ సాని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి దాని మీద పూర్తి స్పష్టత తెలుసుకున్న తర్వాతనే సినిమాకు అంటే విడుదలకు పర్మిషన్ తీసుకోవాలి. సమస్య పరిష్కారం మేము కోర్టులకు వెళ్తాం, న్యాయస్థానాలకు అప్పీల్ చేస్తాం, ప్రజా ఉద్యమాలు కూడా చేస్తాం. అన్ని కోణాల్లో దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. వీరుడు పండగ సాయన యొక్క జీవిత చరిత్రను నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడే అధ్యయనం చేయడం జరిగింది. దాదాపుగా 3 సంవత్సరాలు పండగ సాయన మీద పరిశోధన చేసి ఒక రీసెర్చ్ చేసి దాని మీద నవల రాసిన, ఆ తర్వాత ఆయన జీవిత చరిత్ర పైన సంక్షిప్తంగా చరిత్ర కూడా రాసిన. అట్లాంటి ఆ పుస్తకాన్ని ఢిల్లీలో కాపీరైట్స్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ కూడా చేయించినాం. దాన్ని ఈరోజు హరిహర వీరమల్ అనే సినిమా పేరు మీద అందులో ఉన్న అనేక కథాంశాలను ప్రధానాంశాలను తీసుకొని కాపీ కొట్టి కనీసం పుస్తక రచయితగా నా పర్మిషన్ లేకుండా కాపీరైట్స్ యాక్ట్కు విరుద్ధంగా ఈరోజు హరిహర వీరమల్లో వీటన్నింటినీ కూడా చిత్రీకరిస్తున్నారు. ఇది చట్టవిరుద్ధం, సామాజిక ద్రోహం. తర్వాత పండగ సాయన అభిమానులను దీన్ని కించపరచడమే, వారి యొక్క మనోభావాలను దెబ్బతీయడం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇప్పటికైనా చిత్ర యూనిట్కు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే మీరు తెలంగాణ సమాజానికి పండగ సాయన అభిమానులందరూ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అందులో ఉన్న అంశాలన్నీ కూడా తొలగించాలి. లేకుంటే వారు ముందుకు రాకపోతే సెన్సార్ బోర్డు ముందుకు వచ్చి దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆగ్రహానికి తదితర పరిణామాలకు ఈ చిత్రం యూనిటే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి చట్టపరంగా మేము తీసుకునే చర్యలన్నీ కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక ఇస్తాం. రాజమల్లు ఈ సినిమాకు సంబంధించి ఏదైతే పండుగల సాయన కథాంశంలోని సన్నివేశాలను తీసుకొని ఈరోజు సినిమా రూపకంలో ఈరోజు మహబూబ్నగర్కు చెందినటువంటి అన్న రాష్ట్రంలోని అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో నిన్న మొన్న రిలీజ్ అయినటువంటి ఆ ట్రైలర్ ఏదైతే ఉందో హరిహర వీరమల్లు అనే సినిమా పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమాలో అయితే అందులో ఉన్న సన్నివేశాలు ఏంటంటే పండుగ సాయి అన్న పేరు అంటే ఆయన ఒక చరిత్రను వాడుకుంటూ కట్టుకథలు అల్లుతూ ఈ దేశంలో హిందూ ముస్లింల మీద అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ ముస్లింల మధ్య మళ్ళీ ఒక చిచ్చు పెట్టడానికి ఒక సినిమా రూపంలో మళ్ళీ వీరు ఒక కట్టుకథలు అల్లుతూ ఉన్నారు. మరి దీన్ని ఖచ్చితంగా మేము ఒక బీసీ సంఘాలు కానీ లేకపోతే అన్ని కుల సంఘాలు కానీ, ఎందుకంటే పండుగ సాయన అన్ని వర్గాలకు ఏదైతే బహుజన వర్గాలు ఉన్నారో ఈ పెత్తందారులు ఎవరైతే ఆ పెత్తందారుల దగ్గర గుంజుకొని అదేవిధంగా అగ్రవర్ణాలకు ధీటుగా పోరాడి ఈ దేశంలో ఉన్న అదే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు పంచిపెట్టడం జరిగింది. ఈ యొక్క ఆస్తులు కానీ లేకపోతే బియ్యం కానీ అంటే ఏవైతే తినడానికి ఉంటాయి అవన్నీ. మరి అట్లాంటి ఆయన ఒక గొప్ప చరిత్రని ఆయన పేరు వాడుతూ ఆయన చరిత్రను తిరగరాస్తూ మరి ఆయనని ఏదైతే ఆయన అవమానించే పరంగా సినిమాలో తీయడం జరిగింది మిత్రులారా. కాబట్టి ఈ సినిమాను ఖచ్చితంగా దీన్ని నిలిపివేసి దీన్ని సెన్సార్ బోర్డు ఖచ్చితంగా దీన్ని స్పందించి ఆ సినిమాని రద్దు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు మీరు ముందుగా పండుగ సాయన గారి యొక్క చరిత్రను చదువుకోండి. ఎందుకంటే ఆయన చరిత్రను ఏమైతే ఆ చరిత్రను సినిమా రూపంలో తీసి డబ్బులు కొల్లగొట్టడం జరిగింది. కాబట్టి దీన్ని ఆలోచించకుండా ఖచ్చితంగా ఈ సెన్సార్ బోర్డుని
మేము కోరుతా ఉన్నాం ఏంటంటే దాన్ని సినిమా రద్దు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా దీనిపైన మీకు వ్యతిరేకంగా కూడా నిలవాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఏముంది, వాళ్ళకు ఏం సబ్జెక్ట్ లేకుంటుంది, కేవలం ఫ్యాన్స్ పరంగానే వెళ్తారు కాబట్టి వాళ్ళు ఏదైనా ఒకటి చేయొచ్చు. కాకపోతే వాళ్ళ చరిత్ర తెలియదు కాబట్టి వాళ్ళు ఒక తప్పుదారులనే వెళ్తారు. వాళ్ళు సైనిక్ బ్యాచ్, వాళ్ళు ఫ్యాన్స్ ఏదైనా చేస్తారు, వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళు ఏదైనా చేయొచ్చు.